ఇస్తున్నాం, మరి చూద్దాం ఏం చేస్తారు. మా గిరిజనులకు మేలు జరగాలి, మంచి చేయాలని చూస్తున్నాం. ఇప్పటికే గిరిజనులకు ఎలా ఎండ కట్టారో, పేదలకు ఎలా ఎండ కట్టారో అది మరొకసారి మాట్లాడుకుందాం. ఎల్లుండి మరొక సమస్య మీద మనం మాట్లాడదాం. అసలేదు లేవు, అసలేదు కరోనాలోనే ఎక్కడికక్కడ బంధువులు వచ్చిన ట్రాన్స్పోర్ట్ ఎక్కడికక్కడ ఆఫ్ చేసేవాళ్ళని అప్పుడు కూడా అందువల్ల దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి మనం కోరుకుందాం, చేసుకుంటాం ప్రభుత్వాన్ని. ఇదిగో ఆంధ్రజ్యోతి ఇంకా మరి ఘోరంగా రాశారు. వాళ్ళ పేపరే కొరత తీవ్రం, నో స్టాక్ బోర్డులు ఎక్కడెక్కడ కనిపిస్తున్నవి అని ఈ రోజుల్లో రాశారు. ఈ రోజు పేపర్ శంకుస్థాపన తీసుకొచ్చి నేను మాట్లాడి ఆయనకు తండేసి కౌగులించుకుంటే నన్ను వెక్కిరించి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ మీరు కావాలంటే ఈనాడులోనే ఉంది, చూపిస్తాను. ఆయన చుట్టూ ఈరోజు తిరుగుతున్నారు. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, రెండు ప్రభుత్వాలు కదా. ఆ రోజేమో వ్యతిరేకం, ఈ రోజు అనుకూలం చేయించుకోమంటున్నాను. నేను ఆ ఒరిస్సా కేంద్ర మంత్రితో మాట్లాడినందుకు నన్ను వెక్కిరించాను. పార్టీ ఆఫీస్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు, సాలూరు నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఆగస్టు 25 పెట్టాము 2023లో. మీరు చూసుకోండి, ఆమె 24 తేదీ 25 తేదీ స్టేట్మెంట్ మీరు చూసి ఈనాళ్ళు కానీ ఆంధ్రజ్యోతి దొరుకుతాయి. చూడండి అటు ఆంధ్రజ్యోతి కూడా. ఒడిశా దూకుడు కళ్ళెం పడేటప్పుడు ఆంధ్రజ్యోతి వచ్చింది. ఒరిస్సా దూకుడు జిల్లా ఎడిషన్లో మెయిన్ హెడ్డింగ్ అదే. ఒకటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రజ్యోతి వివాదాస్పద గ్రామ ప్రాంతం పట్టు సాధించే ప్రయత్నాలు, తరచూ అడ్డంకులు, గొడవలు, ఏపీ అధికారులపై దుష్ప్రవర్తన, కోర్టు సూచనలు బేఖాతరు, జనగణనకు సహకరించలేదని అరెస్టులు, తాజాగా 2 గిరిజనులకు అదుపులోకి తీసుకున్న ఒడిశా పోలీసులు. వారి పేపరే ఇంత గట్టిగా రాస్తే ఇంకా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఒక సాక్షి రాస్తే మా మీద పడక రాస్తున్నారు అంటారు, ఒక ప్రజాశక్తి రాస్తే మా మీద పడక రాస్తున్నారు అంటారు. 2 పత్రికల మీద అడిపోసుకుంటారు కదా. మరి వాళ్ళ పేపర్ ఇంత గట్టిగా రాసింది, దీని సంగతి ఏమిటంటున్నాను. మరి దీనికి జవాబు లేదు, అట్లేదు ఆడేరు వెళ్ళారు. ఫోటో చూడాలి. బిర్సముండా విగ్రహానికి అక్కడ ఆవిష్కరించిన సందర్భంగా ఇతర పిఎన్ మాధవ్ బీజేపీ అధ్యక్షుడు, వీర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వీరు మీకు తెలుసు ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఇదిగో మన మంత్రి గారు సంజయ్ రాయన్ గారు, వారికి ఏదో వినతి పత్రం ఇచ్చామని మీ ఈనాడులో రాశారు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అటుకన్నా నేను ఆమె సోషల్ మీడియాలో పెట్టింది నేను చదివాను. ఇక్కడ నుంచి మనకు రాష్ట్రంకి ఏ సమస్య ఉండదు, ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడాను, నేను వినతి పత్రం ఇచ్చానని ఆమె సోషల్ మీడియాలో నేను చదివాను. ఆమె అంత గట్టిగా చెప్పుకుంటే ఈ రోజు పరిస్థితులు ఎందుకు వస్తామంటున్నాను. సోషల్ మీడియాలో డబ్బు కొట్టుకున్నారు ఆమె, సోషల్ మీడియాలో సాటింపు చేసుకున్నారు ఆమె, మాకు ఏ ఇబ్బందులు ఉండవు అనేది ఆమె ఇచ్చినది లేక అనమాట. ఏ సందర్భంలో ఇది అనమాట. ఇది ఈ సందర్భంలో ఇదిగో ఈ విగ్రహం బిర్సముండా గారు విగ్రహం 16 నవంబర్ 25, 2025 అనమాట. ఇది ఆ రోజు విగ్రహ ఆవిష్కరణ చేయడం వారి పేర్లతో పాటు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చిన సాక్షి పేపర్, ఏఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చిన సాక్షి పేపర్, నేను తేదీ 17/11/2020.